తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాన గురువు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఆయన ఆధ్వర్యంలో శ్రీచక్రార్చన, అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్ లో టాంపాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా గురువు గారిని ఆన్లైన్లో అపాయింట్మెంట్ కొరకు లేదా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారిని పర్సనల్ గా కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. అదే విధంగా గురువు గారు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా, అదే విధంగా మీరు కాల్లో కూడా మీరు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురువు గారు, ఇప్పుడు చాలా మంది ఇక్కడ అంటే మనమంటే ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. మనకి ఆ జాతకాలు, ఆ వాస్తులు అవన్నీ నమ్ముతూ ఉంటాం. కాకపోతే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఆ నమ్మకాలు, మన భూమి ప్రభావం అనేది ఉంటుంది అంటారు కదా. అలాగే ఇక్కడ జన్మించిన వాళ్ళు, ఇక్కడ పుట్టిన పిల్లలు అవ్వచ్చు, ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ అవుతారు మన వాళ్ళే. సో వాళ్ళకి జాతక ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటారు? కోపం రాదు ఎవరికి అంటే నేను కాస్త ఉన్నది మొహం మీద మాట్లాడతానమ్మా. ఎందుకంటే నాకు కాస్త ముక్కుసురుతనం అలవాటు. అనుకునే వాళ్ళు 1,00,000 వచ్చేమో. ఇప్పుడు ఎక్కడైనా తల్లి గర్భం నుంచి జన్మిస్తారు. రెండో ఆప్షన్ లేదు కదండి. తల్లి గర్భం నుంచి జన్మించాలి. ఇండియా అయినా, ఇరాన్ అయినా, ఇంగ్లాండ్ అయినా, అమెరికా అయినా, XYZ ఏదైనప్పటికీ కూడా ఆకలి వేస్తే ఏం తింటారండి? కడుపు నిండా భోజనం చేస్తారు. అది ఎంత వాస్తవమో ప్రతి మనిషి యందు కూడా ఆ ఒక్క గ్రహస్థితి ప్రభావం, అది జాతక ప్రకారం కావచ్చు, వాస్తు విధానం కావచ్చు, అంతగానే పనిచేస్తుంది. అది మనం తెలుసుకుంటున్నామా, తెలుసుకోవట్లేదా, ఏదో గడిచిపోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాము అని మనం అనుకుంటాం. కానీ ఏ నక్షత్రంలో జన్మిస్తే ఆ లగ్నానికి ఏ ప్రభావం, ఏ దశ వచ్చినప్పుడు ఎలా నడిపించాలో అది నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలామంది మాకు ప్రశాంతంగా ఉండి, ప్రశాంతత అంటే ఏంటి అది తెలుసుకోవాలి ముందు. నేను కడుపు నుండి అన్నం తింటున్నాను కదా, సంపాదిస్తున్నా కదా, అదే ప్రశాంతత అనుకుంటాం. నా వరకు ప్రశాంతత అంటే మనము ₹1 అప్పు లేకపోవడం ప్రశాంతత. అది ఎంతమంది ఉన్నాం మనం ఇక్కడ? అదేంటండి మరి కారు కొనాలంటే EMI కదా, అవన్నీ కావాలంటే దీన్నే గ్రహస్థితి ప్రభావం అంటారు. మనకు వచ్చే సంపాదన ఎంత, దాన్ని బట్టి మనం ఎలా ఉండాలని ఆలోచన లేకుండా ఎదుటి వ్యక్తిని చూసి మనం కూడా అలా వెళ్ళాలని చెప్పి మనకు వచ్చే శాలరీ కన్నా ఇంకా హై పొజిషన్గా కనిపించాలని చెప్పి EMIలో పెట్టుకొని ఇల్లు కొనుక్కోవడము, కారు కొనుక్కుంటే కష్టం అనేటువంటిది ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి దగ్గర పెట్టుకోవడమేగా. దాన్ని ఏమన్నాలమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఎక్కడ ఉంటున్నారు మరి? అంటే అది ఏ దేశంలో ఉన్నా ఖగోళం అంటారమ్మా. గహ అంటే ఆకాశం, గహ అంటే భూమి. ఎక్కడైనా మనం ఏ దేశంలో ఉన్నా ఆకాశం కిందే ఉంటున్నాం, భూమి మీదే ఉంటున్నాం. ఇది మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం. నేను అమెరికాలో ఉన్నా కాబట్టి నాకు వాస్తు అవసరం లేదు, గ్రహస్థితి ప్రభావం అవసరం లేదు అంటే, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. నువ్వు సాగరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా నువ్వు ఎక్కడ ఉంటున్నావు, దేని కింద ఉన్నావు? ఆకాశం కిందే ఉన్నావు. గహ అంటారు, ఖగోళము. భూమి ఆకాశం కలిపితేనే ఖగహ అంటారు. ఆకాశం కింద భూమి మీద నువ్వు ఉన్నావు అంటే పంచభూతాత్మక శక్తి అనుసంధానంలోనే నువ్వు ఉన్నావు. కాబట్టి నీకు జరిగేటువంటి ప్రతి ఒక్కటి కూడా గ్రహ అనుసంధానాన్ని అనుసరించే, గ్రహగతులను అనుసరించే జరుగుతుంది. అది తెలుసుకొని దాన్ని అనుసరించి నడవడం ఒక విషయము. ఇప్పుడు ఎవరు తెలుసుకుంటారులే, ఎలాగో నడుస్తుంది కదా, కింద మీద పడుతున్నాం కదా అని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. కానీ తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉండి, ఎలా తెలుసుకోవాలో దాని యొక్క విధానాలు ఏంటో తెలుసుకోలేక ఇబ్బంది పడే వారి గురించి నేను చెప్పిన విషయాలు. ఒక్కసారి అంటే మనకు ఏం నడుస్తుంది, వ్యాపారం చేస్తున్నాం బాగానే ఉంది, ఇవాళ 10 ఏళ్ళ క్రితం మొదలుపెట్టినప్పుడు ఎలా ఉందో ఇవాళకి ఇంచుమించు అలానే ఉంది. ఎదుగుదల ఏ కారణం చేత లేదు అంటే, కొంతమంది ఈ వ్యాపారం నాకు కలిసి రాలేదు అంటారు. 10 ఏళ్ళ బట్టి నేను కాపాడింది అది కలిసి రాలేదు అనే మాట అబద్ధం. గ్రహస్థితి ప్రభావం ఎక్కడో నీ జాతక రీత్యా ఏదో మైనస్ ఉంది. ఆ మైనస్ ఎక్కడ ఏమిటి
లగ్నం నుంచి ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఏ దశ నడుస్తుంది, వాళ్ళ శత్రుత్వం ఎవరున్నారు, మిత్రత్వం ఎవరున్నారు, దానికి మనం చేసే వ్యాపారానికి అనుసంధానం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి తెలుసుకొని దానికి ఏదైనా దోషాలు ఉండకుండా ఉండేనమాట అబద్ధం. కడుపుకి ఎలా అయితే మనం అన్నం తింటామో అలానే గ్రహస్థితి ప్రభావానికి దానికి తగ్గ దోష ప్రభావాలు అలానే మనిషిని రన్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి జాతకాన్ని పరిశీలింప చేసుకొని అందులో ఉండేటువంటి విషయాన్ని చూసుకొని ఆ గ్రహాలకు, గ్రహ అధిదేవతలకు వాటికి పరిహార శాంతులు ఉంటాయి. వాటిల్ని పూర్తి చేసుకొని కొన్ని రక్షలు అనేటువంటిది పెట్టుకోదలిస్తే కొంతమంది దృష్టి మన మీద పడకుండా మనం చేసేటువంటి దానికి శుక్లపక్షములో చంద్రుడు ఏ రకంగా దినదిన ప్రవర్ధమానం చెందుతాడో అలా ముందుకి వెళ్ళటానికి ఆ ఒక్క మనిషికి పరిపూర్ణంగా చేయూతనిచ్చేటువంటిది గ్రహ బలం మాత్రమే. గ్రహ బలం తర్వాతే ఇంకా ఏదైనప్పటికీ కూడా దేనికి ఏం చేసినా, ఎలా చేసినా, ఎంత చేసినా ఎండ్ ఆఫ్ డే గ్రహ బలం అనేటువంటిది నీకు ఉందా లేదా అని చూసుకోవాలి. చంద్రబలం, గురుబలం ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటేనే నీ కుటుంబం చికాకుల్లో ఉందా, ప్రశాంతతగా ఉందా, చక్కటి విద్యావంతులు ఉన్నారా, ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా చదువు రావట్లేదా, ఎదగలేకపోతున్నామా అనేటువంటి విషయం తన ఒక జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోగలిగితే ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని అనుసరించి తను బయటకు రావడానికి మార్గాన్ని అన్వేషించుకోవచ్చమ్మా. అలాగే గురుగారు, ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉండి ఇండియా వెళ్ళి ప్రత్యక్షంగా పాల్గొనలేరు కదా, మరి పరోక్షంగా పాల్గొన్నా ప్రత్యక్షంగా పాల్గొన్నా అది అలాగే ఉంటుందంటారా, సేమ్ ఫలితం? మంత్రం అమ్మా, నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎంతో మందికి ఇక్కడ వాళ్ళకి నేను చేయించానమ్మా. ఒకళ్ళిద్దరు కాదు, చాలా మందికి చేయించాను. మరి ఆ ఫలితాలు ఎలా దక్కుతాయండి అంటే కేవలం మంత్రం. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం. మనం చెప్పేటువంటి స్వర, అక్షర, పద, వృత్త, వర్ణాలు ఎక్కడా కూడా మిస్ కాకూడదు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనే ఒక మంత్రం ఉంటే ఆ మంత్రాన్ని నాకు నచ్చినట్టు నేను చదివితే కుదరదండి. అది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ మంత్రంలో ఒక అక్షరం మారలా, ఒక స్వరం మారలా, ఏది వర్ణన మారలా. దాన్ని అనుసరించి చక్కగా చెప్పినప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆ ఫలితం అనేటువంటిది రావాల్సిందే. మీరు మీ ఇంటి దగ్గర ఫ్లగ్ పెట్టారు, ఆ మూలకి ఎక్కడికో 2 కిలోమీటర్ల అవతల లైట్ పెట్టారు, కంచి వైర్ పెట్టారు. మీరు లైట్ ఇక్కడ వేస్తే అక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలగాల్సిందే. వెలగలేదు అని అంటే వైర్లో ఏదో ప్రాబ్లం ఉంది, లేదా బల్బు ప్రాబ్లం ఉంది, లేదంటే పవర్ ప్రాబ్లం ఉంది. ఈ 3 చక్కగా ఉన్నాయంటే లైట్ వెలగాల్సిందేగా. ఆ మంత్రం అనేటువంటిది ఎక్కడా కూడా ఆ మంత్రంలో దోషం లేకుండా, ఉచ్చారణ దోషం అంటే చెప్పేటువంటి విధానంలో కూడా స్వరశబ్ద తరంగాల్ని ఎక్కడా కూడా తేడా లేకుండా కనుక పారాయణ, జపము, మంత్రానుష్ఠానం చేసినట్లయితే ఏ మనిషి మన దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదమ్మా. ఒక మంత్రశక్తి ఎంత దూరంలో ఉన్నా సరే అది వాళ్ళకి చేరుతుంది. ఎలా చేరుతుందండి? మీ ఫోన్ ఉందా? మీ ఫోన్లో సిమ్ ఉంది కదమ్మా. ఇక్కడ మీరు ఫోన్ చేస్తే ఇండియాలోకి ఎలా వెళ్తుంది అంటే అందులో రాగి మొక్క ఒకటి ఉంటుంది అనుకున్నాం, సాటిలైట్ కనెక్ట్ చేస్తుంది. అంత రాగి మొక్కలో ఎంత శక్తి ఉంటే సాటిలైట్ కనెక్ట్ చేస్తుంది? శక్తి మీనింగ్ పవర్. పవర్ అనేటువంటిది మంత్రం. ఆ మంత్రాన్ని మనం ఏ విధానాన్ని అనుసరిస్తామో దానికి తగ్గట్టుగా ఎదుటి మనిషి దగ్గరికి ఆ ఒక్క శక్తి అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. తద్వారా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఫలితం వాళ్ళకు వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా ఒక ఆరాధన చేస్తున్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు దీక్షగా ఉండాలి. అది మీరు చెయ్యండి, మేము ఇష్టం మేము ఉంటామంటే అది ఫలించదు. కాబట్టి మేము ఒక 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు ఏదైనా చేస్తున్నాం అన్నప్పుడు సో వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా అన్ని రోజులు దీక్ష అనేటువంటిది మెయింటైన్ చేస్తే అది అనుసంధానం అవుతుంది. అంటే 2 చేతులు కలిస్తే చప్పట్లు, ఒక చేయి ఊపితే చప్పట్లు. మేము చేసేటువంటి మంత్రశక్తికి, మంత్రానుష్ఠానానికి మీరు చేసేటువంటి ప్రక్రియ అంటే ఇంట్లో కాస్త కొంత దీక్ష ఇంట్లో ఉన్నప్పుడు ఆ విధానాన్ని అనుసరిస్తే అలా బ్యాలెన్స్డ్గా జీవితం వెళ్తుందమ్మా. ధన్యవాదాలు. పరమేశ్వర.